ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకుందాం. చూడండి, నేను రాత్రి మినపప్పు ఇడ్లీలో వేసి ఇలా కలిపి పెట్టాను. ఇలా చేసి పెట్టుకోవాలి. కొద్దిగా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇడ్లీ కుక్కరు, కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇగో ఇడ్లీ ప్లేట్లు అండి ఇవన్నీ. అంతలోపు నేను ఏం చేశానంటే చట్నీ వేసాను. పల్లీలు 2 పచ్చిమిరపకాయలు, దీంట్లో కొద్దిగా చింతపండు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసి మిక్సీకి వేసుకొని ఇలా పోపు వేసుకున్నా. ఇది చట్నీ అయిపోయింది. ఈ చట్నీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ చట్నీ, ఓకేనా? ఇడ్లీ చట్నీ అయింది. అంతలోపు దీన్ని ఏం చేద్దామంటే ఇడ్లీలు చేద్దాము. ఇడ్లీలు చేయడానికి దీనికి ఆయిల్ రుద్దుకుందాం ఫస్ట్, ఓకేనా? చూడండి, ఆయిల్ ఎలా వేసుకోవాలి. ఫాస్ట్గా వేసుకోవాలంటే ఇలా వేసేసుకోవాలి. ఇలా గంట తిప్పాలి ఫాస్ట్గా. నేను 3 ప్లేట్లు వేస్తున్నా. ఉదయం 2 ప్లేట్లు వేసేసాను. ఇలా కలుపుకోవాలి. ఇలా రుద్దేసుకోవాలండి. ఫస్ట్ అన్నీ ఇలా రుద్దేసుకోవాలి. ఇలా రుద్దేసుకుంటే అన్నీ అయిపోతుంది. ఇదేమో నేను అడకకు పెడతా, వాటర్ వస్తున్నాయని చెప్పేసి దీంట్లో ఏం వేయను. ఓన్లీ ఈ 3 ప్లేట్లకే నేను ఇడ్లీ పెట్టేస్తాను. ఈ 3 ప్లేట్లకే అది వాటర్ వచ్చేస్తుంది దాంట్లో. సరే, ఈ 3 ప్లేట్లకే పెట్టేస్తాను. చూడండి, 5 మినిట్సే ఉంటుంది. చూడండి ఇట్లా. ఎందుకంటే నిండుగా పెడితే రాదు ఇడ్లీ రౌండ్గా. ఇది ఉడకాలి కదా, అని కొద్దిగా వెళ్తే పెట్టాలన్నట్టు. కొద్దిగా తక్కువ అయితే మళ్ళీ వేసుకుందాము, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా ఎదురు ప్లేట్ పక్కన జరిపేసుకుందాం. ఫోన్ పట్టుకుంటేనే చెయ్యి అవుతుంది. చూడండి, ఎందుకంటే ఇంతసేపు 15 నిమిషాలు పులుసు వేసాను కదా. అంతలోపు ఈ ప్లేట్ పెట్టేసుకున్నాం. అంతలోపు ఇగో వాటర్ పెట్టాను స్టవ్ పైన, అది వేడైతే. సరేనా ఫ్రెండ్స్? అక్కడ హీట్ అవుతుంటే మనం ఇది పెట్టేసుకోవాలన్నట్టు. మనకు పని తొందరగా అవుతుంది, తొందరగా ఇడ్లీ అవుతుంది అన్నట్టు, ఓకేనా? చూడండి, ఇలా అన్నీ పెట్టేసుకున్నాం కదా. చూడండి, ఇలా అన్నీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్, ఖాళీ ప్లేట్ పెట్టేసాను కింద నేను, ఎందుకంటే వాటర్ పోతాయి. ఇదొకటి ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఇది ఊడిపోయింది, ఇది పాతదండి, ఎప్పటిదో, ఇది 20 సంవత్సరాలది. ఇప్పుడు ఇది పట్టుకొని ఇక వాటర్ ఇలా పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ అయితే ఉంచుతాను నేను. 15 మినిట్స్ తర్వాత ఇలా క్యాప్ పెట్టేద్దాం. ఒకవేళ మన క్యాప్ లేకుండా పెద్ద గిన్నె ఉంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు మనం ఇడ్లీ, ఓకేనా ఫ్రెండ్స్? చూపిస్తాను ఇడ్లీ మొత్తం అయిన తర్వాత, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, స్టవ్ అయితే కట్టేసాను. ఇడ్లీ ఎలా అయిందో చూద్దామా? కాలుతుంది బాగా. ఒకసారి మూత తీసేస్తాను. అయితే ఓపెన్ చేసాను ఫ్రెండ్స్. ఎలా పొగలు వస్తున్నాయో చూడండి లోపలికి వెళ్ళి. వావ్, ఇడ్లీ రెడీ. చూడండి ఎలా అయిందో, సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇవి తీసుకొని తినాలి. కొద్దిగా మూసేద్దాము, ఇంకా సూపర్ అయితే ఇడ్లీలు. ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నేనైతే చట్నీ వేసుకున్నా, 2 వడలు పెట్టుకున్నా, 2 ఇడ్లీలు పెట్టుకున్నా. ఇప్పుడు తిందాము, చూద్దాము ఎలా ఉందో టేస్ట్. వేడి ఇడ్లీ సూపర్ అయింది ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా చేసుకోండి ఇంట్లో. బయటి వద్దు, వడకు వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, తింటున్నాం. 11 అవుతుంది. లైక్ చేసుకొని సబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.